పీకో మిషన్ లేకపోయినా ఈజీగా నార్మల్ మిషన్తో అయితే ఫాల్స్ అనేది వేసుకోవచ్చు అనమాట. మనం నార్మల్ స్టిచ్ ఎలా చేస్తామో అలా చేసుకొని ఫాల్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూపిస్తాను స్టార్టింగ్ నుంచి. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫాల్స్ అనేది ఆల్రెడీ వాటర్లో నానబెట్టుకోవాలి 10 minutes. ఆ తర్వాత ఆరేసుకుంటే ఇలా అవుతుంది అనమాట. దీన్ని మనం సపరేట్గా హ్యాండ్స్తో ఇలా సపరేట్ చేసుకొని దాన్ని ఐరన్ చేసుకోవాలి. ఎప్పుడైనా మీరు ఫాల్స్ వేసేటప్పుడు ఇది పక్కా యూజ్ చేయాలి. ఎందుకంటే ఇలా యూజ్ చేసి ఫాల్స్ వేస్తేనే శారీ అనేది నీట్గా ఉంటుంది, లేకపోతే దగ్గరికి అవుతుంది. కస్టమర్స్ దగ్గర నుంచి కంప్లైంట్స్ కూడా వస్తాయి మనకి. అలా అవ్వద్దు అనుకుంటే ఇక్కడ నేను చూస్తున్న విధంగా నీట్గా ఐరన్ చేసుకోవాలి. లేకపోతే ఐరన్ లేకపోయినా ఆ క్లాత్ని వాటర్లో తీసి ఆరేసాక మనం నీట్గా సపరేట్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే అయిపోతుంది. ఒక వెయిట్ అనేది పెట్టేసి ఒక 10 minutes దానిపైన నీట్గా సెట్ అయిపోతుంది ఐరన్ లేకపోయినా. ఇలా నీట్గా ఐరన్ చేసేసుకొని ఎక్కడ ముడతలు లేకుండా ఫాల్ వేసే ముందు కొంగు సైడ్ అండ్ స్టార్టింగ్ మన చెక్కుడు సైడ్ ఉంటుంది కదా, అక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మనం ఫాల్తో పాటు ఈ పని కూడా చేసుకోవాలి. మనం కొంగు సైడ్ వచ్చేసి ఇక్కడ లేస్ వచ్చేసింది కాబట్టి నేను అక్కడ వేయట్లేదు. చెక్కుడు సైడ్ వచ్చేసి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి, స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇక నేను చూస్తున్న విధంగా అయితే స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో మొత్తం నీట్గా ఫోల్డ్ చేసుకొని ఎండ్ వరకు అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రబ్ చేయాలి. ఆ తర్వాత మనం ఫాల్ వేస్తాం కదా కింది సైడ్, మనం ఎక్కడైతే చెక్కుడు సైడ్ కుట్టేసామో అక్కడ నుంచి కింది వైపు 10 inches మార్కింగ్ చేసుకోవాలి. 10 inches మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి అయితే ఫాల్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఫాల్ అనేది ఎలా స్టార్ట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనం ఆల్రెడీ కుట్టేసింది ఉంది కదా ఐరన్ చేసి, ఈ ఐరన్ చేసిన ఫాల్ని తీసుకొని పైన ఫోల్డ్ చేసి ఉంటుంది, అది వచ్చేసి లోపల వైపు రావాలి. కుట్టేసింది కుట్టు పైకి ఉన్నదేమో పై సైడ్ రావాలన్నమాట. సన్న కుట్టేసి ఉంటుంది. అండ్ స్టార్టింగ్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని మనం 10 inches దగ్గర మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేయాలి లాస్ట్ వరకు. సో ఇలా స్ట్రైట్గా అటు ఇటు పోకుండా సేమ్ దానిపైన ఆల్రెడీ మన ఫాల్ పైన ఒక స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఫోల్డింగ్ది, దానిపైన స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకేం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా లాస్ట్ వరకు అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో లాస్ట్లో కూడా మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ వైపు వచ్చేసి, ఎందుకంటే అక్కడ నుంచి యూటర్న్ తీసుకున్నాం అనుకో మనము ఇక్కడ సైడ్ లూజ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ స్ట్రైట్గా ఆల్రెడీ మనం లైన్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి అనేది స్టార్ట్ చేయాలి. మనం పీకాక్ అనేది ఇది ఒక్కొక్కసారి నాకు ఇదే బెటర్ అనిపిస్తుంది, స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది కాబట్టి. సో నేను మ్యాక్సిమం అయితే ఇదే ప్రిఫర్ చేస్తాను. ఈజీ కూడా అయిపోతుంది అనమాట. మీరు నార్మల్గా ఇలా చేస్తూ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. పీకాక్ కన్నా కొంచెం తక్కువ తీసుకుంటే ఇంట్లోనే అయిపోతుంది మీకు. ఇవే ఎక్కువ అయిపోతుంది బ్లౌజెస్ కన్నా. నార్మల్గా మిషన్ ఉన్న వాళ్ళు ఇది ట్రై చేయండి ఇంట్లో ఉండి. సో ఇలా ఎండ్ వరకు అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.